నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుందే హెడ్లైన్స్. బీఆర్ఎస్కు మరో దెబ్బ. కాంగ్రెస్ గుటికి చేరిన ఎమ్మెల్యే ఆర్కే గాంధీ. సీఎం సమక్షంలో కాంగ్రెస్ కంటవా కప్పుకున్న ఎమ్మెల్యే. డిఎస్సి విద్యార్థులకు మొదలైన ఆందోళన. తప్పుల తడకలు ఉంటే సరిచేయాలని అభ్యర్థుల ఆవేదన. ఆర్మూర్ పట్టణంలో ఎస్టీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల డిమాండ్. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో మారణాయుధాలతో వాహనదారులను బెదిరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు. కన్నుల పండగ ఇస్కాన్ రథోత్సవం. సంబరంగా పాల్గొన్న యువత. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్లో చేరారు. దీంతో హస్తం పార్టీలో చేరిన బారాస ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదవయ్య, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. అరకపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. షేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నాని శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆర్మూర్ పట్టణంలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని నిర్మాణం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో గల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విఘ్నేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఎస్టీ బాలికలకు వసతి గృహం లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించి ఆర్మూర్ పట్టణంలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత కలిగిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు విడుదల చేయాలని, విద్యా ప్రమాణాలను పెంచి విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహేష్, ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ శ్రావణ్, కో కన్వీనర్ వరప్రసాద్, విష్ణు తదితరులు ఉన్నారు. ఇంకా జరగలేదు. వెంటనే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేయాలని చెప్పి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని మేము ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరం. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి, దాంతోపాటుగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో కనీసం నాసిరకమైన ఇవాళ భోజనం పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మంచి బియ్యాన్ని అందించాలని చెప్పి, నాణ్యత కలిగిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పి, దాంతోపాటుగా పెండింగ్లో ఉన్న ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించిన పథకం సంబంధించిన ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాలని చెప్పి ఈ కమిటీలో మేము అనుకోవడం జరిగింది. వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కమిటీగా అనేక పోరాటాలకు రూపుదిద్ది జూలై 21వ తేదీన జరిగే మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది మోటార్ రంగ కార్మికులు పనిచేస్తున్నారని, 2019వ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో మోటార్ రంగ కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత డ్రైవర్లను చేసి 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష లాంటి కఠిన చర్యలకు మోడీ ప్రభుత్వం ఒడిగట్టిందని పేర్కొన్నారు. మరో దిక్కు ఆర్టీఏ, ట్రాఫిక్, సివిల్ పోలీసులు ఫిట్నెస్లు వివిధ కారణాలతో భారీగా పెనాల్టీలు వేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మోటార్ రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోటార్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 21వ తేదీన జరిగే రాష్ట్ర మహాసభల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు నజీర్, ఇంతియాజ్, మధు, హైమద్, అన్సార్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈ బిల్లు బస్ తర్వాత చాలామందికి ఉపాధి దెబ్బతిన్నది. వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికి అమలు కాలేదు. కాబట్టి ఆటో కార్మికులకు ప్రతి నెల జీవనం చేయుత పేరుతోనే ఎంతో కొంత డబ్బును ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇల్లెందు పట్టణంలో ఈ నెల 21న జరిగినటువంటి మోటార్ వర్కర్స్ రాష్ట్ర ఫెడరేషన్ మహాసభను జరపదని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మహాసభలో మొత్తం ఆటో కార్మికులు కానీ, లేకుంటే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేకుంటే టిప్పర్ డ్రైవర్లు కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు చర్చించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కాబట్టి డ్రైవర్లు కానీ లేకపోతే మిగతా అన్ని రకాల కార్మికులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం. డిఎస్సి పరీక్షలు రాసే విద్యార్థులకు తప్పుల తడకాల వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు తప్పడం లేదు. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తుంది. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ అదనపు బాధ్యతల్లో ఉండడంతో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది. గురువారం సాయంత్రం 5 గంటలకే హాల్ టికెట్లు జారీ కావాల్సి ఉండగా రాత్రి 7 గంటల తర్వాత విడుదల చేశారు. తీరా పలువురి హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉండడం అభ్యర్థులను కలవరపెడుతుంది. ఎక్కడి నిజామాబాద్, ఎక్కడి మేడ్చల్, దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం, 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మేడ్చల్లో ఒక పరీక్ష, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష. ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం 2 గంటల కల్లా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా? పరీక్ష రాయగలడా? ఎలా సాధ్యం? మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో, మధ్యాహ్నం మహబూబ్ నగర్లో పరీక్ష ఉంది. ఈ రెండింటి మధ్య సుమారు 150 కిలోమీటర్ల దూరం. ఇవేమీ చూడకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్ష కేంద్రాలను ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు. ఈ నెల 18 నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది. ఎంతో ఉత్సాహంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి అవక్కవ్వాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తమకు ఒకే చోట పరీక్ష కేంద్రాలను కేటాయించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇస్కాన్ రథోత్సవ కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరంగా రథోత్సవంలో వేడుకలు చేశారు. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జగన్నాథుని రథయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఊరేగించారు. హరే రామ హరే కృష్ణ అంటూ స్వామివారి రథాన్ని భక్తితో లాగారు. ఇస్కాన్ అధ్యక్షుడు రామానందరాయ్ గౌడదాస్ ప్రభుజీ నేతృత్వంలో రైల్వే వంతెన, ఎన్టీఆర్ చౌరస్తా రైల్వే స్టేషన్, తిలక్ గార్డెన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, వన్నీ రోడ్, పూలంగ్ మీదుగా వినాయక్ నగర్లోని విజయలక్ష్మి గార్డెన్ వరకు శోభాయాత్ర కొనసాగింది. జగన్నాథుడిని కీర్తిస్తూ భజనలు, భక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భక్తిని చాటారు. ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార శివకుమార్ హాజరై భక్తులకు రథయాత్ర విశిష్టతను వివరించారు. ప్రసాద వితరణలు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, రఘు, ఆదిపురుషందన్, అశోక్, ఆది గురుదాస్, రమణ గోపీదాస్, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. యాత్ర కొనసాగిన మార్గాల్లో పోలీసులు బందోబస్తుతో పాటు ట్రాఫిక్ను దారి మళ్లించారు. నిర్మల్ జిల్లాలో వరుస చోరీలకు, ప్రధాన రహదారులపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తుపాకీ చూయించి బెదిరింపులకు పాల్పడుతూ దొంగతనాలు చేస్తున్న ముఠాను చాకచక్యంగా నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అవేష్ చౌస్, మదీనుద్దీన్, షేక్ అదిల్ అనే 3 యువకులు మతిన్ మాఫియా పేరుతో ఒక ముఠాగా ఏర్పడ్డట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఉదయం పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. తమదైన శైలిలో విచారించడంతో నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి
డమ్మీ తుపాకీతో పాటు 3 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా సోషల్ మీడియా మోజులో పడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హితో పలికారు. ప్రతి ఒక్కరి పోస్టులను సోషల్ మీడియా మానిటర్ సెల్ గమనిస్తూ ఉంటుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పట్టుకున్న యువకులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. యువకులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఆమె అభినందించారు. అందులో వాడిన కత్తే అని చెప్తున్నారు. అది కూడా వెరిఫై చేయాల్సింది. వీళ్ళందరూ ఫ్రెండ్స్. అందులో అక్యూజ్డ్ ఎవరైతే మర్డర్ చేశాడో ఆయన కూడా వీళ్ళ ఫ్రెండ్. అప్పుడే మా దృష్టికి వచ్చింది. దీని మీద అప్పుడే మేము దృష్టి పెట్టి దీన్ని పరిశోధించడం నుంచి తప్పించుకోలేరు. మేము ఏదో ఈ ఇన్స్టాగ్రామ్లు, తర్వాత వాట్సాప్లు స్టేటస్ పెట్టుకుంటాము, ఇన్స్టాగ్రామ్లో పెడతాము, రీల్స్ చేస్తాము అనేసి ఇది పోలీసులు ఏం చేయలేరు, మా ఐడెంటిటీ బయటపడదు, ప్రైవేట్ సెట్టింగ్స్ ఉన్నాయి అనుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఇది తగిన శిక్ష పడుతుంది. మన దగ్గర చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం. దాని ప్రకారం ఈ కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆర్మ్స్ యాక్ట్లో కూడా దీన్ని గుర్తు చేయడం జరుగుతుంది. ఈ రకమైన అరాచకాన్ని మేము చాలా ఉత్పాదనతో అణిచివేస్తాం. మేము సోషల్ మీడియాలో ఉన్నాము, మాకే ఐడెంటిటీ బయటకు రాదు అనుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే రాదు. ఈ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అలాగే మన టౌన్ పోలీసులు కానీ, నిర్మల్ సబ్ డివిజన్ పోలీసులు, బైసా సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా నిర్మల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం చాలా అనుకూలిత దీక్షతో పనిచేస్తూ ఉంటారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన అసాంఘిక రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కాకతీయ విద్యార్థులకు మడ్డిపట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. నగర శివారులోని మాణిక్ బండార్లో గల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ విద్యార్థినులకు అకాడమిక్ స్కాలర్షిప్లను మద్దిపట్ల ఫౌండేషన్ సంయోజనంతో అందజేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. నిజామాబాద్ మిషన్ 1000 ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు అన్నారు. నిజామాబాద్ మిషన్ 1000 ముఖ్య ఉద్దేశం ఏమనగా విద్యార్థులు ఎవరైతే యూఎస్ఏకి వెళ్లి పై చదువుల కోసం గల సలహాలు, సూచనలు ఈ మిషన్ ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు దాదాపు 110కి పైగా విద్యార్థులు ఈ మిషన్ను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరైన మద్దిపట్ల ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ చేతుల మీదుగా విద్యార్థినులకు అకాడమిక్ ఎక్సలెంట్ కింద 20,000 చొప్పున 5 విద్యార్థులకు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఒక జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, దానికోసం నిరంతరం శ్రమిస్తూ అన్ని నేర్చుకుంటూ ముందడుగు వేస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదని, సమయానుగుణంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని కృష్ణ తెలిపారు. ఇంతే గంట కాకుండా రానున్న రోజులలో ఎవరైనా విద్యార్థిని కానీ విద్యార్థి కానీ చదువులో రాణించి మంచి ప్రతిభను కనబరిస్తే యూఎస్ఏకి కూడా స్పాన్సర్ చేస్తానని అన్నారు. తదనంతరం వారికి క్లబ్ తరపున ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కిడ్స్ కళాశాల డైరెక్టర్ రామోజీరావు, నిజామాబాద్ మిషన్ 1000 ఫౌండర్ దర్శన్ సింగ్ సోకిలు హాజరై విద్యార్థినులకు ఉత్తేజపరుస్తూ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, సభ్యులు భరత్ పటేల్, బాబురావు, పవన్ పాండే, గోపాల్ రెడ్డి, గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఖర్చు అవుతుందో కోవిడ్కి సంబంధించిన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారే ప్రపంచవ్యాప్తంగా డొనేషన్ చేస్తారు. మేము రోటరీ సభ్యులు మేము లేవు, మేము కోవిడ్ వేయలేదు కాబట్టి మేము గవర్నమెంట్ ఇచ్చాము. అది మా మెయిన్ ఉద్దేశము. ఈ సంవత్సరం వచ్చి మా ఫోకస్ అంతా హ్యాపీ స్కూల్స్ అండి. స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు బెదిరించి పార్టీలోకి లాక్కుంటున్నారని టీఆర్ఎస్ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీతో టచ్లో ఉన్నారని, అయితే రాజీనామా చేసి రావాలని షరతు ఉండడంతో వెనుకడుగు వేస్తున్నారేమోనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. గ్లోబల్ టెండర్లలో 40% లెస్కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను రాజీనామాకు సిద్ధమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖ మోదినట్లుగా ఉందని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. జవాబుదారీతనం లేదని, పారదర్శకత లేదని విమర్శించారు. పేరుకే ప్రజాపాలన, ప్రజా దర్బారు కానరాకుండా పోయిందని తెలిపారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన సాగుతోందని చెప్పారు. రేవంత్ బాబా డజను దొంగలుగా పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజాక్షేత్రంలో అవినీతిని బయట పెడతామని చెప్పారు. ఎన్ని కుంభకోణాలు బయటపెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది. చెవిటోడికి శంఖమూదినట్టుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు నిజంగా కూడా పాలన ఉన్నదా, పారదర్శకత ఉన్నదా, జవాబుదారీతనం ఉన్నదా అర్థం కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి చీకటి ఒప్పందాలు, పూర్తిగా ఈ పాలన చీకటమయమైన సంగతిని తెలియజేస్తా ఉన్నారు. న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నిజామాబాద్ న్యాయవాద పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పరిషత్ జిల్లా స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి మంగులాల్ పాల్గొని సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం జగన్ను పరిషత్ అధ్యక్షుడిగా నియమింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘ్ పరివార్లో పనిచేస్తూ విద్యార్థి పరిషత్ జిల్లా రాష్ట్ర నాయకునిగా జగన్ బాధ్యతలు నిర్వహించారని, పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, న్యాయవాదిగా 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ విద్యార్థి సామాజిక కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంఘ్ పరివార్తో సుదీర్ఘంగా ఉన్న సంబంధాలను నేపథ్యంగా తీసుకొని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందని, ఆ దిశగా జిల్లా న్యాయవాద పరిషత్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో బాధ్యతలను నిర్వహిస్తుందని, న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో, సంక్షేమంలో తనదైన పాత్రను పోషిస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షునికి జగన్మోహన్ గౌడ్కు రాష్ట్ర అధ్యక్షుడు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో న్యాయవాదులు బండారి కృష్ణానంద్, పడిగల వెంకటేశ్వర్, సి సాయిరెడ్డి, మాణిక్రాజు, బిట్ల రవి, నారాయణదాసు, విఘ్నేష్, శాస్త్రి, కేశవరావు, వసంతరావు, ఉదయకృష్ణ, బైరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్నవి, ఎందుకంటే సమాజం మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఇప్పుడు మన అడ్వకేట్స్ ఇష్యూ మీద ధర్నా చేస్తుంటే క్లయింట్స్ అడుగుతుంటారు, సార్ ఏంటి సార్ మీరే వచ్చి మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ముందు గేట్ల దగ్గర ధర్నా చేస్తే మేమేమైపోవాలి అన్నది క్లయింట్స్ చాలాసార్లు మనల్ని అడుగుతుంటారు. కాబట్టి మనకు సమస్యలు ఉంటాయి, మన సమస్యలను మనం కొద్దిగా ఫోకస్ చేసుకొని ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే మనకే సమస్యలు ఉన్నాయని మనం పోయినట్టయితే పబ్లిక్ అంతా కూడా నిర్వీర్యం అంటూ అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం మన సమస్యల కోసం పోరాడతాము. ముదిరా సంఘ సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ముదిరా జిల్లా స్థాయి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండప్రకాష్ ఆదేశాల మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగడ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, కనకయ్య, ముదిరాజ్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బల్ల సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, జూలై 15, 2024 నుండి జూలై 27, 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించడానికి నిర్ణయించామని తెలిపారు. ముదిరాజుల అభివృద్ధి కోసం మీరు ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందున ధన్యవాదాలు. దానికి మా సంఖ్యపరంగా కూడా ఆలోచించి ప్రతి సంవత్సరానికి ₹1,000 కోట్ల నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబేం అంబంబల్రాజ్ ముదిరాజ్, రవిరాజ్ పీపీ, మత్స్యకార విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ఈరోజు గోడ పోస్టర్ ఆవిష్కరణ జరిగిందో దానిలో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నుంచి వెళ్ళి వివిధ మండలాల్లో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో
ఎంఆర్ఓలకు ఒక రిప్రజెంటేషన్ ఏదైతే మనం ఈ యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా 15వ తారీఖు నుంచి వెళ్ళి 20వ తారీఖు లోపల అంచెలంచెలుగా ఏ మండల్ లోపల ఆ మండల్ ముదిరాజు బంధువులందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముదిరాజు బంధువులకు, మీరు తప్పకుండా ఏ మండల్లో అయితే రిప్రజెంటేషన్ ఇస్తారో ఆ మండల్ లోపల 200 నుంచి. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ఆశ్రమంలో గోపూజ వృక్షరూపణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించి ఆశ్రమంలో విశిష్ట పూజలు సైతం చేశారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ఓ గురుకుల ఆశ్రమంలో శనివారం గోపూజ వృక్షారోహణ మహోత్సవం నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు పరబ్రహ్మ జిజ్ఞాసు స్వామీజీ నేతృత్వంలో విశేష హోమాన్ని జరిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గోపూజ తర్వాత ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక చెట్టు నాటండి. ఎందుకంటే చెట్టు తల్లి లాంటిది కాబట్టి చెట్టు నాటితే మనం తల్లిని రక్షించుకున్నట్టు, మనల్ని మనం రక్షించుకున్నట్టు ఆ ఉద్దేశంతో ఈరోజు వృక్షారోపణ కార్యక్రమం అంటే మొక్కలు చెట్లు నాటే కార్యక్రమం, తర్వాత గోవులను రక్షించడం మన దేశానికి ధర్మానికి కేంద్రం, మన ఆరోగ్యానికి ఆర్థిక స్థితికి కేంద్రమైనటువంటి ఆవును రక్షించుకోవడం మన బాధ్యత అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది యజ్ఞంతో ఈరోజు ఓం గురుకులాశ్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ దీన్ని వాడుకొని గోవులను రక్షించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటారు. బీసీలను అంతా ఏకం చేయడానికి తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని వైద్యులు కేశవులు అన్నారు. 14న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న హాజరవుతున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న దాదాపు 2600 బీసీ కులాలలో స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు అసెంబ్లీలో అడుగుపెట్టాయని, మన దేశ జనాభాలో బీసీలు 56% ఉన్నప్పటికీ పార్లమెంటులో 15% కూడా బలం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేద్దామని డాక్టర్ బి కేశవులు అన్నారు. ప్రధాన పార్టీలు వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్యా ఉద్యోగాలలో పోటాపోటీగా రిజర్వేషన్లు కల్పించడం, కొందరు బీసీ నేతలకు కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకొని వదిలేస్తున్నాయని తెలిపారు. విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారని, అనేక రాష్ట్రాల్లో అనేక ఉచితాలు, సబ్సిడీ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల ఆకలి మరణాలు, విద్యా, వైద్యపరంగా సేవలు సరిగ్గా అందడం లేదు. ఉచితాలు దేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల ఫలితాల కంటే ఎక్కువగా దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. పేదవాని ఆర్థిక వృద్ధికి ఉచితాలు తాత్కాలికంగా కొంతకాలం పాటు సహాయకారిగా ఉండగలవేమో కానీ వెనుకబడ్డ తరగతుల ప్రజల కష్టాలను, కన్నీళ్లను శాశ్వతంగా తుడవలేవు, తగ్గించలేవని డాక్టర్ కేశవులు తెలిపారు. వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే వారు అభివృద్ధి చెందలేరని, వారికి సహజ న్యాయం అందించలేరని, కాబట్టి బీసీలకు రాజకీయ స్థానాలు, రిజర్వేషన్లు మాత్రమే న్యాయం చేయగలవని డాక్టర్ కేశవులు అన్నారు. దేశంలో వెనుకబడిన తరగతులకు జరుగుతున్న అన్యాయం గురించి, అసమానత్వం గురించి, ఆత్మ గౌరవం పెంపొందడం కొరకు ఈ నెల 14వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు హైదరాబాద్లోని సోమయాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు, ఆర్ కృష్ణయ్య గారు, చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరవత్రి అనిల్ గారు, రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు గారు, ప్రొఫెసర్లు, చాలామంది న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు. కాబట్టి మీరు కూడా చాలామంది అభ్యుదయవాదులు, వెనుకబడిన తరగతుల పెద్దలు అందరూ వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నవీపేట్ మండల కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్పై అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అధికారులు కూల్చివేశారు. నవీపేట్ మండలంలోని స్టేషన్ ఏరియా ఇరిగేషన్ కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని సందర్శించి అఫ్రోజ్ ఖాన్ అనే వ్యక్తి ఇరిగేషన్ స్థలం చుట్టూ నిర్మించిన పరదాలు తొలగించి అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని నోటీసులు జారీ చేసిన అక్రమ కట్టడాన్ని తొలగించకపోవడంతో శుక్రవారం రోజున ఇరిగేషన్ డిఈ బలరాం,
ఏఈ శ్రీధర్, ఎంపీఓ రామకృష్ణ, కార్యదర్శి నవ్యశ్రీలు వెళ్లి ఇరిగేషన్ స్థలంలో ఏర్పాటు చేసిన పరదాలను తొలగించడంతో దాని వెనుక పిల్లలతో పక్క నిర్మాణం బయటపడింది. అవాక్కైన అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తుండగా అప్రోచ్ కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు. పక్కా ప్లాన్ ప్రకారం అధికారులు ఇరిగేషన్ ఏఈ శ్రీధర్, కార్యదర్శి నవ్యశ్రీ, ఎస్ఐ యాదగిరి గౌడ్ పోలీసుల బందోబస్తు మధ్య ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో జేసీబీతో అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా నీలమట్టం చేశారు. ఇరిగేషన్ కార్యాలయం పక్కనే లక్షలాది రూపాయల విలువైన ఇరిగేషన్ స్థలంలో గత కొన్ని నెలలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఆలస్యంగా స్పందించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీపేట్ మండల కేంద్రంలో వారాంతపు సంతలో సరైన వసతులు లేక వర్షం పడితే నీరు నిలవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నవిపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వచ్చి కూరగాయలు అమ్మకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాంటి సొంత స్థలంలో చిన్నపాటి వర్షం పడితే చెరువులా తయారవుతుంది. సంతకు వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతుంటే గతంలో మార్కెట్లో మొరంతో పాటు పెద్ద పెద్ద రాళ్లు వేయడంతో సంతకు వచ్చిన వారు పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు నిన్న కురిసిన వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పడిన వర్షం నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీలు లేకపోవడం, కూరగాయలు అమ్మేవారికి సిమెంట్ గద్దెలు లేకపోవడంతో మార్కెట్ బురద సంతగా మారింది. గ్రామ పంచాయతీకి వారాంతపు సంతపై లక్షల్లో ఆదాయం వస్తున్న మార్కెట్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం కావడం పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి మార్కెట్పై దృష్టి సాధించి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇక నుంచి లైసెన్స్ పొందాలంటే ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందేనని, టెస్ట్ డ్రైవ్లో ఫెయిల్ అయితే లైసెన్స్ లభించే అవకాశం లేదని ఆర్టీఓ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షను తొలగించి మరింత ప్రామాణికమైన ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. రహదారులపై నిత్యం ఎదురయ్యే సమస్యలను కొత్త పద్ధతిలో టెస్ట్ ట్రాక్పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్పై వాహనం నడిపినప్పుడు కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. దీంతో సక్రమంగా వాహనం నడిపిన వారికే లైసెన్స్ లభిస్తుంది. డ్రైవింగ్లో ఏ చిన్న తప్పు చేసినా పరీక్షలో ఫెయిల్ అయినట్టే. లైసెన్స్ జారీకి కొత్త పద్ధతులు ఇవి. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్లో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ముందుగా హెచ్ ట్రాక్లో వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ ట్రాక్లో వాహనాన్ని ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాలి. చివరగా మలుపులు, ఎత్తుపల్లాలు, గతుకులతో ఉండే కే ట్రాక్లో వాహనాన్ని నడిపి సక్రమంగా పార్క్ చేసి చూపాలి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం 2 వీలర్ డ్రైవర్ హెల్మెట్, 4 వీలర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా టెస్టులో ఫెయిల్ అయినట్టు కంప్యూటర్లో చూపిస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయిన వారిని మరో నెల రోజులు శిక్షణ తీసుకుని మళ్ళీ టెస్టుకు రమ్మంటారు. తెలంగాణలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఏ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐసా జాతీయ నేతలు ప్రసెంజిత్, బీహార్ పాలీగంజ్ ఎమ్మెల్యే సందీప్ సౌరభ్, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజాతో కలిసి ఆయన మాట్లాడారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఐసాను బలోపేతం చేయాలని ఆ సంఘం జాతీయ మాజీ కార్యదర్శి పాలీగంజ్ ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ అన్నారు. 2 రోజులుగా జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు, రాష్ట్ర ప్రతినిధుల సమావేశాలు శనివారం ముగిశాయి. 1990 దశలో ప్రత్యేక పరిస్థితి, దేశ పరిస్థితుల్లో ఐసా విద్యార్థి సంఘం ఏర్పాటు చారిత్రాత్మకమైనదని తెలిపారు. నూతన ఆర్థిక విధానాలు అమలు ప్రారంభ సమయంలో మత విభజన రాజకీయాలు దేశాన్ని కుదిపేసిన సమయంలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం విద్యార్థి లోకానికి దిశ మార్గనిర్దేశం చేస్తూ ఐసా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యా ఉపాధి కోసం, ప్రజల ప్రజాస్వామిక హక్కులు, డిమాండ్ల సాధన కోసం సంఘం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్, ఐసా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, అలీసాగర్ జ్వాల, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. हम लोगों ने कल बैठक की। कल एक तेलंगाना विद्यार्थी गर्जना हम लोगों ने की और आज भी हम लोग का एक डेलीगेट बैठक है। और इस पूरे बैठक का जो उद्देश्य है कि आज के दौर में
सरकार हो, तेलंगाना की गवर्नमेंट हो, वो स्टूडेंट और यूथ के लिए जिस तरह की पॉलिसी ला रही है उससे एजुकेशन से आम गरीब छात्र बाहर हो रहे हैं। एम्प्लॉयमेंट के जितने अपॉर्चुनिटी थे उनको कम किया जा रहा है और हाईली सेंट्रलाइज्ड एजुकेशन पॉलिसी सेंट्रल गवर्नमेंट जो बना रही है उसके चलते शिक्षा का बदालीकरण उसको महंगा किया जा रहा है। ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్కు మరో దెబ్బ. కాంగ్రెస్ గుటికి చేరిన ఎమ్మెల్యే ఆర్కే గాంధీ. సీఎం సమక్షంలో కాంగ్రెస్ కంటవా కప్పుకున్న ఎమ్మెల్యే. డిఎస్సి విద్యార్థులకు మొదలైన ఆందోళన. తప్పుల తడకలు ఉంటే సరిచేయాలని అభ్యర్థుల ఆవేదన. ఆర్మూర్ పట్టణంలో ఎస్టీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల డిమాండ్. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో మారణాయుధాలతో వాహనదారులను బెదిరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు. కన్నుల పండగ ఇస్కాన్ రథోత్సవం. సంబరంగా పాల్గొన్న యువత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.